రేవంత్ రెడ్డి ప్రభుత్వ దగాకోరు దివాలాకోరు విధానాల వల్ల ఇవాళ తెలంగాణ రైతాంగం పరిస్థితి రోజు రోజుకు దిగజారుతూ ఉన్నది. రైతు డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఏ ఒక్క సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేసినటువంటి దాఖలాలు లేవు. కేసీఆర్ గారి నాయకత్వాన బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగినన్ని రోజులు రైతు గుండె మీద చేయి వేసుకొని చాలా తృప్తిగా బ్రతికి గౌరవప్రదమైనటువంటి జీవితం గడిపితే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఈ సంవత్సర 3 నెలల కాలంలో ఎక్కడ చూసినా రైతాంగ హాహాకారాలే వినిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ సందర్భంగా మిర్చి రైతులకు సంబంధించి తెలంగాణలో చాలా చోట్ల భారీ పెట్టుబడి పెట్టి మిర్చిని పండించడం అనేది ఆనవాయితీ. గత సంవత్సరం 85,000 రూపాయలు మిర్చికి ఒక రకం మిర్చికి ధర పలికింది. ఈరోజు పరిస్థితి 10,000 12,000గా దయనీయమైనటువంటి పరిస్థితి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెడితే చివరికి పంట ఆ మిర్చి పికప్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా ఇల్లనటువంటి పరిస్థితులలో పంటలను తగులబెట్టుకునేటువంటి దుస్థితి కొనసాగుతూ ఉన్నది. రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 16,000కు మిర్చిని కొంటామనేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, మీ హామీ అమలుతో పాటు ఖచ్చితంగా మిర్చి రైతాంగానికి 25,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఈరోజు మిర్చి కూడా సుగంధ ద్రవ్యాల బోర్డులో ఉంది. దీన్ని ప్రత్యేకమైనటువంటి బోర్డును ఏర్పాటు చేయాలి, దానికి చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత లేకుండా ఏ బోర్డు ఏర్పాటు చేసినా దానివల్ల రైతాంగానికి ఒరిగేది శూన్యం. కాబట్టి మిర్చి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కృషి చేసి చట్టబద్ధమైనటువంటి మిర్చి బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాఫెడ్ ద్వారా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలి. రైతాంగం పరిస్థితి ప్రత్యేకించి మిర్చి రైతుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మార్కెట్ మీద ఎలాంటి పట్టు లేదు. దోపిడీదారుల రాజ్యంగా ఇవాళ దోపిడీకి గురవుతున్నటువంటి పరిస్థితే ఏ మార్కెట్లో చూసినా కొనసాగుతున్నది. కాబట్టి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రైతాంగం పట్ల తెలంగాణ ప్రజల ప్రయోజనాల పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే మేము డిమాండ్ చేసినటువంటి ధరను ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా మరొకసారి సూచిస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇన్ని వర్గాల ప్రజల ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం.